ఈ నోటీసులు అనేది రామచంద్రరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ నేత. ఎవరికి నోటీసులు ఇచ్చడం అనేది, ఆ నోటీసులు ఎట్లా ఉన్నాయండి, ఎవరెవరి పేరు ఉంది, ఎంతమందితో పేర్లు ఉన్నాయి? నోటీస్ అనేది ఎవరో ఒక అబ్జెక్షనబుల్ కాంటెంట్ అప్లోడ్ చేశారని చెప్పేసి దానికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏముంది ఉంటే ఫర్నిష్ చేయండి అన్నటువంటి అంశాలని కోరుతూ మాకు నోటీస్ ఇచ్చారు. మేము కూడా మా దగ్గర ఉన్న సమాచారాన్ని పూర్తిగా వాళ్ళు ఇచ్చినటువంటి యూఆర్ఎల్ లింక్ ఆధారంగా మేము ప్రొక్యూర్ చేసుకొని చూసిన తర్వాత మేము వీ కెన్ రెస్పాండ్ ప్రాపర్. ఎంతమందికి నోటీస్ ఇచ్చారు? ముగ్గురికి ఇచ్చారు. ఒకటి పన్నె సతీష్, 2 అస్మా తస్లిమా, ఇంకొక శివశంకర్ ఉన్నది. సూటబుల్ రిప్లై ఇస్తాము. ఇవన్నీ సర్వసాధారణ రాజకీయాల్లో కావాల్సుకొని ఈ ఎలక్షన్లలో అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి మేము అనుకోవటం కేంద్ర ప్రభుత్వం ద్వారా బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుటిలయత్నంగా భావిస్తున్నాం. అంటే కానీ ముగ్గురు పేర్లే ఉన్నాయి, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా వస్తుందని కూడా వాదం కొన్ని మీడియా సంస్థల్లో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఎట్లా చూస్తారండి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన పేరు వస్తే వార్త పెద్దగా వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో చెప్తాను. కానీ ఇందులో వాస్తవాలు ఏమాత్రం కూడా లేవు. కాబట్టి దాని గురించి వరి కావాల్సింది ఏం లేదు. ఓకే, అన్నీ కూడా సరైనటువంటి సూటబుల్స్ రిప్లై ఇస్తాం. మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఇస్తాం. ఇప్పుడు మీరు కూడా చూసిన ఆఫీసర్స్తోని మేము ఏమాత్రం కూడా హెసిటేషన్ లేకుండా నోటీస్ తీసుకున్నాము. కాబట్టి దాని గురించి వరి అయ్యేది ఏం లేదు. మనకు మీరు మాట్లాడతారా? చెప్పండి రామ్మోహన్ రావు గారు. ఎందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పోలీసులు సంబంధించిన అంశాల్లో చూసినట్టయితే ముగ్గురిపై నోటీస్ ఇవ్వడం జరిగింది, ఎదుర్కోబోతున్నారు? ముగ్గురు కాదు, నలుగురు పేరు మీద ఇచ్చారు. ఒకటి సతీష్ మానే, ఒకటి నవీన్ పెట్టం, ఒకటి శివకుమార్ అంబాలా, తర్వాత ఒకటి ఆస్మా పేరు మీద ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో పొలిటికల్ పార్టీల మధ్యలో ఎప్పుడు జరిగేటటువంటి తంతే. దానికి ఎన్నికల సమయంలో ఇదంతా ఎట్లా అని అంటే ఏదో ముఖ్యమంత్రి గారికి సర్వే అయినట్టు ఏదో పనికి మళ్ళీ ఛానల్ ఇచ్చిందంట. మరి ఆడవాడు వాడిని కూడా లీగల్గా మేము కూడా ప్రొసీడ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇస్తాం. ఎన్నికల కంటే ముంగట కుయుక్తులతోటి ఈరోజు వాస్తవాల్ని బయట పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని బద్నాం చేసేటటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో రోజుకి కొన్ని లక్షల నోటీసులు అటు ఇటు మారుతూ ఉంటాయి. కొంతమంది దానికి డాక్టర్డ్ వీడియోస్ అంటారు, లేకపోతే ఫ్యాబ్రికేటర్ అంటారు, డీప్ ఫేక్ అంటారు. 100 రకాలుగా చూస్తున్నాం. ఏదో చిన్నదాన్ని గోరంత దాన్ని గొడ్డలు చేసి దాన్ని కొండంతా చూపించే ప్రయత్నాలు కొన్ని ఛానల్ చేస్తూ ఉన్నాయి. ఇంట్లో ఎట్లాంటివి కూడా ఎవడు పెట్టినా అదిరేది బెదిరేది ఏమాట లేదు. ముఖ్యమంత్రి గారికి దీనికి అసలు సంబంధం లేదు. ఆయనకి ఎట్లాంటి నోటీస్ కూడా లేనే లేదు. అదే ప్రధానంగా ఎందుకు ఇటువంటి అంశాలు ఈ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అంటే బీజేపీ తీసుకొస్తారనుకుంటున్నారు? కుట్ర చేస్తున్నటువంటి బీజేపీని బట్టలు కూడా తీసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల యొక్క దానికి బెదిరినటువంటి బీజేపీ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పుకోవడం అని చెప్పి ఢిల్లీకి పంపించారు. కానీ ఇప్పుడు టాటాకి చెప్పులకు ఓటు బెదిరేటోడు ఎవడేముంటాడు. అట్లాంటిది ఏమన్నా సోషల్ మీడియాలకు సంబంధించింది ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సత్తాజ్, నలుగురు పైన కూడా వాళ్ళు నోటీసులు అయితే సర్వ్ చేయడం జరిగింది. ఈ అంశంపైన పూర్తి స్థాయిలో అయితే మేము ఎదుర్కొంటామని కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. అడ్వకేట్ రామచంద్రరెడ్డి కూడా స్పష్టం చేస్తున్నారు. ఇది కామన్గా జరుగుతున్న ప్రాసెస్. ఎవరో కొంతమంది చేస్తున్నటువంటి వీడియోను వైరల్ చేస్తున్నట్టు దాన్ని కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. మొన్నే సతీష్తో పాటుగా ఆస్మాకు, అదేవిధంగా నవీన్తో పాటుగా ఇంకొక అతనికి కూడా నోటీస్ సర్వ్ చేసినట్టుగైతే ఉంది. ముఖ్యమంత్రికి సర్వ్ చేసినట్టుగా కొంత మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాన్ని వాళ్ళు ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఇది అంశానికి సంబంధం లేదని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అయితే గాంధీభవన్ దగ్గర మాత్రం చాలా ఉద్వేగపూరితమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇక్కడ గాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు రావడం, అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా పోలీసు దాంట్లో రావడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చాలా తీవ్రంగా ఆక్షేపణ చేస్తున్నారు. ప్రధానంగా చెప్పండి రామచంద్రరెడ్డి, నిజంగా వాస్తవంగా జరుగుతున్న పరిణామాలు ఏంటిది? వీళ్ళు ఎందుకు ఇట్లాంటి చేస్తున్నారు? కవింపు చర్యలకు ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ వాళ్ళ లెక్క మేము నోరు అదుపు తప్పి మాట్లాడము. ఏమన్నా చేస్తే బాహాటంగా చేస్తాము. ఇక్కడ ఏం జరిగిందన్నటువంటి అంశం మాకు తెలియదు. ఒకవేళ మాకు తెలిసిందైతే ఖచ్చితంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము. దానికోసం వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి నోటీస్ తీసుకోవడం జరిగింది. సూటబుల్ ఆన్సర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో వీడియో వైరల్ అవుతుంటే ఆ వీడియోకు మీకు సంబంధంగా పోలీసు ఎట్లా భావిస్తారు? ఎఫ్ఐఆర్ ఎట్లా నమోదవుతుంది? మీ గాంధీభవన్కి ఎట్లా వస్తారు? రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్లు అధికారాన్ని దుర్వినియోగం చేసే క్రమంలో ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ దాకా పోలీసులు రప్పించి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది ఒక వాట్సాప్లో వచ్చినా కానీ సరిపోయేటువంటిది ఆ నోటీస్ అనేది. ఎనీహౌ వీఆర్ రెడీ టు కోఆపరేట్ విత్ పోలీస్. పోలీసులు వచ్చినటువంటి ఆఫీసర్లు ఇద్దరు వచ్చినట్టుగా మాకు కనబడింది. వాళ్ళు ఏ హోదాలో ఉన్నారు? ఏ సంబంధించిన ఇన్స్పెక్టర్, ఇంకొక అతను సబ్ ఇన్స్పెక్టర్ అని అనుకుంటున్నాను. ఒకతను మాత్రం స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్పిండు. ఏమన్నాడు ఆయన వచ్చి మీతో ఎట్లా ఇంటరాక్ట్ అయ్యాడు? ఎస్, మంచి వెల్ బిహేవ్డ్.
నేను అడిగిన దానికి సమాధానం చెప్పిండు. కంప్లైంట్ కాపీ కావాలన్నా వచ్చిన మొదన మీకు ఏమని అడిగారు? ఎస్, దీని కన్సర్న్ పర్సన్ ఎవరున్నారు, ఏం సంగతి అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి బీయింగ్ ఏ లీగల్ అడ్వైజర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఐ హావ్ రెస్పాండెడ్. నేను ఆయన దగ్గర కావాల్సిన సమాచారం కోరిన తర్వాత, వాళ్ళు ఫర్నిష్ చేసిన తర్వాత, కంప్లైంట్ కాపీ ఇస్తామని ఎష్యూర్ చేసిన తర్వాత తీసుకోవడం జరిగింది. మన్నే సతీష్తో పాటు నవీన్ ఆస్మాకు సంబంధించినటువంటి పేర్లలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎటువంటి ఇక్కడ ఏం చేస్తారు? ఆ నోటీసులన్నీ కూడా మేము వివరాలు తెలుసుకొని మా లీగల్ అడ్వైస్ తోని వాళ్ళు రిప్లైని సబ్మిట్ చేయడం జరుగుతుంది. రామచంద్ర రెడ్డి గారు ఈయనతోనే ఢిల్లీ పోలీసులు అయితే మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆయనతో